అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలోని భద్రాచలం ఇంకా పర్ణశాల టెంపుల్స్ని కవర్ చేయబోతున్నాను. జనరల్గా మనం భద్రాచలం ట్రిప్ వేద్దాం అనుకున్నప్పుడు మనకి ఇమీడియట్గా పాపికొండలు కూడా గుర్తొస్తుంది. అక్కడ మనం బోట్ రైడ్ ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటాం. బోట్లో భద్రాచలం వెళ్ళొచ్చు ఇవన్నీ అనుకుంటాం, కానీ పర్ణశాల అనేది మనకు స్ట్రైక్ అవ్వదు. మేబీ మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చేమో, కానీ మా ఫ్యామిలీలో అయితే ఎవరికి పర్ణశాల ప్లేస్ కోసం అయితే తెలీదు. మేము వెళ్ళిన ట్రిప్ ఏంటంటే, ఒక అతను అతని సొంత బస్సు వేయించి ఎవ్రీ ఇయర్ ఇలాగ ట్రిప్స్ వేస్తూ ఉంటారు. అతని దగ్గర ప్రతి ట్రిప్లో ఒక 20 టెంపుల్స్ అయినా కవర్ చేస్తారు. అది కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్కే. ఆ బస్ ద్వారా మేము వెళ్ళాం కాబట్టి ఆ లిస్ట్లో ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేసాము. అందులో ఒకటి పర్ణశాల, కాబట్టి మేము అది చూడగలిగాం అనమాట. సో పర్ణశాల కోసం కూడా నేను డీటెయిల్డ్గా చెప్తాను. మీకు వీలైతే వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు ప్లే అవుతున్న వీడియోలో మీరు చూస్తుంది మారేడుముల్లి అనమాట. మేము వైజాగ్ నుండి మారేడుముల్లి మీదుగా భద్రాచలం వైపు వెళ్ళాము. సో సీనరీ చాలా బాగుందని నేను వీడియో తీశాను. దర్శనంకి ముందు ఇలా గోదావరిలోనే స్నానం చేసిన తర్వాత అక్కడే చేంజింగ్ రూమ్స్, చిన్న షెడ్స్ లాగా ఎలా అయితే కడతారో అలా ఉన్నాయన్నమాట. అక్కడ చేంజ్ చేసుకొని దర్శనంకి స్టార్ట్ అయ్యాము. భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. ఈ గుడి గోదావరికి ఎడం వైపుగా ఉంటుంది. భద్రాచలం గుడి చరిత్ర తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కాకపోతే నేను కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తాను. మీలో ఎవరికైనా తెలిస్తే ప్రాబ్లం లేదు, బట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ భద్రాచలం గుడిని 17వ శతాబ్దంలో ఒక తహసీల్దార్ కట్టించారు. భద్రాచలంకి చెందిన అతని పేరు కంచర్ల గోపన్న. అతన్ని భక్త రామదాసు అని కూడా పిలిచేవారు. ఆయనకి రాముడి మీద అపారమైన భక్తి. అతను 200 కీర్తనలు దాకా రాముడి మీద రచించారంట. అప్పట్లో పోకాల దామక్క అనే ఒక ఆవిడ కల్లోకి వచ్చి భద్రాద్రి కొండల మీద విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి అని శ్రీరాముడు చెప్పారు. భద్రాచలంలో ఉన్న శ్రీరాముడిని వైకుంఠ రామ అని కూడా అంటారు. ఎందుకనంటే అక్కడున్న శ్రీరామచంద్రుడి విగ్రహానికి శంకు చక్రాలు ఉంటాయి. అలా శంకు చక్రాలు ఉండడం వల్ల చూడడానికి విష్ణుమూర్తిలా ఉంటారు. కాబట్టి అతన్ని వైకుంఠ రామ అని కూడా అంటారు. ఈ భద్రాచలం క్షేత్రం కోసం ఇంకా వివరంగా శ్రీ బ్రహ్మాండ పురాణంలో గౌతమి మహత్యంలో ఉంటుంది. మీకు ఎవరికైనా ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే డీటెయిల్డ్గా ఆ బుక్ని చదవచ్చు. నేను వీడియోలో ఎక్కడ సీతారాముల వారి విగ్రహంని చూపించట్లేదు, ఎందుకనంటే అక్కడ ఫోటోగ్రఫీ చాలా స్ట్రిక్ట్గా రెస్ట్రిక్ట్ అయ్యి ఉంది. కాబట్టి లోపలికి ఫోన్స్ అలో లేవు. మామూలుగా నేను ఒక ఫోటో స్క్రోల్ చేస్తాను. ఆ పిక్ నేను తీసింది కాదు, కళ్యాణం టైంలో పిక్స్ రిలీజ్ చేస్తారు కదా, అలాంటి దాంట్లోనే ఒక ఫోటో తీసి నేను ఈ వీడియోలో పెట్టాను. మన భద్రాచలం దక్షిణ భారతంలోనే అతిపెద్ద శ్రీరాముడి గుడి. భద్రాచలంలో బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. అలాగే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం చాలా బాగా జరుగుతుంది. అలాగే వైకుంఠ ఏకాదశి కూడా చాలా ఘనంగా జరుగుతుంది. ఈ 3 పండుగలప్పుడు కూడా భద్రాచలం చాలా రష్గా ఉంటుంది. భద్రాచలంలో మేము రామాయణం పుస్తకం కూడా కొనుక్కున్నాము. రామాయణమే కాదు, ఇంకా చాలా పుస్తకాలు కూడా అక్కడ అమ్ముతున్నారు. బయట చాలా చోట్ల కొనాలనుకున్నప్పుడు ఓన్లీ ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో ఆ కథలు మాత్రమే ఉండేవి. అందుకే మేము భద్రాచలం ఎలాగో వెళ్తున్నాం కదా అని చెప్పి అక్కడే ఈ బుక్ని తీసుకున్నాం అన్నమాట. ఈ బుక్లో అయితే కంప్లీట్ కథ అంతా ఉంది. ఎక్కడ కూడా చిన్నది కూడా మిస్ అవ్వకుండా పూర్తి రామాయణం అంతా కూడా ఉందని చెప్పి ఈ బుక్ని మేము తీసుకున్నాము. దీని ప్రైస్ వచ్చేసి 430 రూపీస్ ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు కనుక నెక్స్ట్ టైం భద్రాచలం వెళ్తే తలంబ్రాలు ఉంటాయి కదా, శ్రీరామనవమి రోజు కళ్యాణం చేసినప్పుడు ఈ ముత్యాల తలంబ్రాలు వేసి కళ్యాణం చేస్తారు. ఈ తలంబ్రాలని భద్రాచలంలో అమ్ముతారు కూడా. ఈ ప్యాకెట్ ఒక్కటి 20 రూపాయలకి అమ్ముతున్నారు. మేము దగ్గర ఒక 6 ప్యాకెట్స్ అలా తీసుకొని మా చుట్టాల్లో కొంతమందికి ఇచ్చాము. ఈ ముత్యాల తలంబ్రాలని మీ ఫ్యామిలీలో ఎవరికైనా పెళ్ళి అవుతుందంటే కనుక ఆ అక్షింతల్లో కలిపి వేయచ్చు. అలాగే మీరు ఏమైనా ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తున్నారు అన్నప్పుడు మీ ఇంట్లో పెద్దవాళ్ళ చేత ఈ అక్షింతలు వేయించుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది జరుగుతుంది. ఈ అక్షింతల కోసం మీరు భద్రాచలమే వెళ్ళక్కర్లేదు, ఇవి ఆన్లైన్ డెలివరీ కూడా అవుతాయి. మీరు భద్రాచలం అఫీషియల్ వెబ్సైట్ క్రోమ్లో ఓపెన్ చేస్తే కనుక ఈ ప్యాకెట్స్ని మనం ఇంటికి డైరెక్ట్గా ఆర్డర్ పెట్టుకోవచ్చు. అయితే ఒక ప్యాకెట్ 60 రూపీస్కి ఉందన్నమాట మీరు ఇంటికి డెలివరీ చేయించుకోవాలనుకుంటే. అండ్ ఇది ఓన్లీ ఆంధ్ర అండ్ తెలంగాణ స్టేట్లో వాళ్ళకి మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంది. బయట స్టేట్ వాళ్ళకైతే ఇది లేదు.
ఇప్పుడు మీరు చూస్తుంది పర్ణశాల. భద్రాచలం నుండి 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ సీతమ్మ వారు అలాగే రాముడు చాలానాళ్ళు అజ్ఞాతవాసంలో గడిపారు. అయితే అక్కడ అమ్మవారి చీర ఆరబెట్టుకునే చోటు, అలాగే శ్రీరాముడు కండువ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. కానీ అక్కడ వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ అలో లేదు కాబట్టి నేను అవన్నీ కూడా తీయలేదు. పర్ణశాల అంటే చుట్టూరా చెట్లు ఉండటం. పర్ణ అంటే ఆకులు, శాల అంటే ఇల్లు. చిన్న కుటీరం చుట్టూ మొత్తం అంతా చెట్లు ఉంటాయన్నమాట. ఇక్కడ ఒక చిన్న గుహ ఉంటుందంట. అందులో రాముడు శివుడిని పూజించేవారు. ఇవి పసుపు కుంకుమ రాళ్ళు. ఇవి కూడా పర్ణశాలలోనే మేము తీసుకున్నాము. ప్రైస్ ఎంత అనేది నాకు గుర్తులేదు. సీతమ్మ వారు వీటిని నూరుకొని పసుపు ఇంకా కుంకుమ మొహానికి పెట్టుకునేవారంట. అలాగే పూజించడానికి కూడా వీటిని యూజ్ చేసేవారంట. ఇవి అక్కడ అమ్ముతున్నారనమాట. మేము కొన్ని తీసుకొని వచ్చి ఇంటి దగ్గర ట్రై చేసాము, నూరి వస్తుందా రాదా అని చెప్పి. అయితే చాలా బాగా వస్తుంది కలర్. అది కూడా పసుపు ఇంకా కుంకుమ, స్పెషల్గా కుంకుమ అయితే చాలా డార్క్గా వస్తుంది. నేను చెప్పాను కదా మేము ఒక బస్సులో వెళ్ళామని చెప్పి. వాళ్ళు మళ్ళీ ఆగస్ట్లో ఒక ట్రిప్ వేస్తున్నారు. మీలో ఎవరైనా వైజాగ్ వాళ్ళు ఉంటే అండ్ ఈ ట్రిప్కి వెళ్ళాలనుకుంటే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అందులో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అక్కడ మీకు ఆల్రెడీ ఏ టెంపుల్స్ ఉన్నాయో లిస్ట్ కనిపిస్తుంది. ఇది 7 days ట్రిప్. ఈ 19 టెంపుల్స్ కవర్ చేస్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.